అందరికీ నమస్తే అండి. ఈ పూట వీడియో ఏమిటంటే మన ఆశ్రమానికి కొంత దూరంలో చాలామంది అయితే దీన పరిస్థితులు ఉన్న వాళ్ళు ఉన్నారు. అలాగే బెడ్ రెస్ట్ వాళ్ళు కూడా ఉన్నారండి. అప్పుడప్పుడు మన వంతు సహాయంగా వాళ్ళకి ఏదో ఒక రూపంలో మా సహాయాన్ని అయితే పంపిస్తూ ఉంటాను. నేను వెళ్ళలేని టైంలో కూడా మా వంతుగా భోజనం విషయంలో కానివ్వచ్చు, బట్టల విషయంలో కానివ్వచ్చు, ఏనా పండ్ల విషయంలో కానివ్వచ్చు, ఇలా ఈ విధంగా అయితే పంపిస్తూ ఉంటాను. ఈరోజైతే వాళ్ళని డైరెక్ట్గా వెళ్ళి కలిసి మన వంతు సహాయంగా ఏం చేస్తామన్నది మీకు చూపిస్తానండి. మేము బయట ఏదైనా సర్వీస్ చేయాలన్నప్పుడు ఈ విధంగా అయితే వెళ్తూ ఉంటామండి. మా ఆశ్రమం తరపున ఉన్న టీషర్ట్స్ అయితే వేసి వీళ్ళనైతే తీసుకొని వెళ్తూ ఉంటాను. ఈ విధంగా ఈరోజు బయట సర్వీస్ చేసేటప్పుడు మన ఆశ్రమం ప్రింటింగు, మన ఏరియా, ఆదరణ అనాథ వృద్ధాశ్రమం, మన ఫోన్ నెంబర్ అయితే ఈ విధంగా ప్రింట్ చేయించానండి. ఇక్కడ మా మామయ్య గారి ఫోటో అయితే పెట్టించాము. ఈ విధంగా మేము మీరు ఆల్రెడీ కొన్ని వీడియోస్ చూసినట్లయితే వీళ్ళని ఎక్కువగా బయటకు పంపిస్తూ ఉంటానండి. నాకు కుదిరిన టైంలో వీళ్ళ చేత భోజనం పార్సల్స్ అని, ఫ్రూట్స్ అని ఇచ్చి పంపిస్తూ ఉంటాను బయటికి. ఇక ఈరోజైతే మేమందరం కలిసి వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాము అనేది కూడా మీకు ప్రతిదీ చూపిస్తానండి. మా ఆశ్రమానికి కొంత దూరంలో ఉన్న ఈ ఏరియాకి అయితే వచ్చామండి. ఇప్పుడే టైం వచ్చి 2:30 అవుతుంది. ఇక ఈ టైంలో అయితే ఇక్కడికి రావడం జరిగింది. చూసారుగా, ఇలాంటి పరిస్థితులు ఉంటారండి వీళ్ళందరూ కూడా. కనీసం ఉండడానికి కానీ, తినడానికి కానీ, వాళ్ళు ఉండే ప్లేసెస్ కానీ ఈ విధంగా భయంకరంగా ఉంటుంది. చిన్న గాలివాన వచ్చినా, వర్షం పడినా వీళ్ళ పరిస్థితి ఇంకెలా ఉంటుందో అయితే మాటల్లో చెప్పలేము. అంతా భయంకరంగా ఉన్నారండి వీళ్ళంతా. చూడండి, వీళ్ళ పడుకోవడం కానీ, ఉండడం కానీ అంతా కింద చూడండి ఎలా ఉందో. ఈ పరిస్థితి అయితే ఉన్నారు. మ్యాక్సిమం అందరూ కూడా ఈ విధంగానే ఉన్నారండి ఈ ఏరియాలో. ఇక వీళ్ళకి అప్పుడప్పుడు మా వంతుకు హెల్ప్ కూడా పంపిస్తూ ఉంటాము. ఇంటి దగ్గరే ఉంటావా? ఎందుకని పిల్లలు నేను ఆరోగ్యం ఏమైనా బాగాలేదా? ఆరోగ్యం బాగుండదా? మాది ఇక్కడ ఆశ్రమంలో చాలామంది ఉంటారు. నాకు కొంతమంది ఏం చెప్పారంటే ఇక్కడ కొంచెం కదలలేని వాళ్ళు ఉన్నారు, బయటికి రాలేని వాళ్ళు ఉన్నారు అని చెప్పారు. సరే, మా ఆశ్రమం తరపున వాళ్ళకు కూడా ఏదో ఒకటి హెల్ప్ చేద్దాం అనే ఉద్దేశంతో వచ్చాం మేము. మీకోసం అయితే బట్టలు తీసుకురాగలిగాను. ఓకేనా? ఓకేనా? ఇదిగో సరే, ఇక వారం వీళ్ళల్లో ఎవరో ఒకరికి ఏదో ఒకటి హెల్ప్ మా ఆశ్రమం తరపున అయితే చేయడానికి వస్తాము. అక్కడికి కొందరు రావడం జరిగిందండి. మేడం మాకు కూడా హెల్ప్ చేయమని. నేనైతే డిసైడ్ చేసుకున్నానండి, వారంలో 2-3కైనా మన వంతు సహాయం చేయాలని అనుకున్నానండి. ఇక తాతయ్యతో కొన్ని విషయాలు అయితే మాట్లాడడం జరిగింది. వాళ్ళు కనిపిస్తున్నాయా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇదే విధంగా ఉంటున్నారండి. సరైన ఇల్లు లేక, తినటానికి లేక, వాళ్ళు ఉండే ప్లేస్ అంతా కూడా చూడండి, అంతా కిందే పనుకోవడం కానీ అలాగా ఉండడం జరుగుతుందండి. చూసారుగా, ఇంత భయంకరంగా అయితే ఉన్నారు వీళ్ళంతా కూడా. ఇక మ్యాక్సిమం అందరూ కూడా ఇదే విధంగా ఉంటారండి. ఇక మేమైతే తాతయ్యకి ఇచ్చేసి ఇక బయటకైతే వచ్చాము. వారంలో ఖచ్చితంగా నేనే వచ్చి ఇద్దరికి ఇస్తాను. చూశానుగా, ప్రతి వారం వస్తా. ఇక బయటకు వచ్చి ఇంకొకరి దగ్గరికి అయితే వెళ్తున్నామండి. ఇలాగే మాట్లాడి ఏదైనా మనకు తోచిన హెల్ప్ చేద్దామని అక్కడైతే కొంతమంది అయితే పలకరించడం జరిగింది. ఇంకా వాళ్ళతో కూడా మాట్లాడి ప్రతి వారంలో కొంతమందికి అయితే ఇవ్వడానికి వస్తానని చెప్పాను. ఇక ఈ విధంగా బయటకు వచ్చామండి. నెక్స్ట్ ఇక్కడ వేరే వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. చూడండి, ఇది ఇంకా భయంకరంగా ఉంది. సరైన ఇల్లు లేదు. చూడండి, వర్షం వస్తే వీళ్ళ పరిస్థితి ఏందనేది
ఆలోచిస్తేనే చాలా బాధేస్తుందండి. ఈ విధంగా అయితే ఉన్నారు. మ్యాక్సిమం అందరూ కూడా ఇలాగే ఉన్నారండి ఇక్కడ. పాత రేకులన్నీ కూడా ఇలా అడ్డం పెట్టేసుకొని చుట్టూరైతే చీరలతో ఇలా చుట్టేసుకొని ఉన్నారండి. చూస్తేనే చాలా బాధేస్తుంది. ఇక వర్షం వచ్చినప్పుడు వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందనేది చెప్పనక్కర్లేదు. ఇక ఈమెదైతే కొన్ని విషయాలు మాట్లాడడం జరిగిందండి. చూసారుగా ఈమె పరిస్థితి ఎలా ఉందనేది. ఇక ఈమెకైతే భర్త లేరు, పిల్లలైతే ఉన్నారంట. ఇక ఈ విధంగా అయితే ఉంటున్నారు వీళ్ళు. ఈమె ఆరోగ్య పరిస్థితి కూడా సరిలేదని అయితే మనతో చెప్పింది. చూసారుగా ఈ విధంగా ఉన్నారు వీళ్ళంతా కూడా. ఇక ఆమెకు కూడా మన వంతుగా చిన్న సహాయం అయితే చేయడం జరిగిందండి. ఆమె మాట్లాడుతుంటే నాకైతే చాలా బాధ అనిపించిందండి. ఇక మన వంతు సహాయం అనేది వీళ్ళకి బాగా యూజ్ అవుతుంది అనిపించింది. ఆమెతో కొంతసేపు అయితే మాట్లాడడం జరిగిందండి. ఆమె బాధలు అన్నీ కూడా నాకు చెప్పింది, చాలా విషయాలు అనేది. ఇక ఆమెకైతే బట్టలు ఇవ్వడం జరిగింది. కొన్ని మాటలు అయితే చాలా బాధ అనిపించిందండి. ఇక బట్టలు ఇచ్చేసి ఇక బయటకు వచ్చేసామండి. మనం చేసే సహాయము వీళ్ళకి 100% యూజ్ అవుతుందండి. సాయం చేయడానికి డబ్బే ఉండక్కర్లేదండి, మంచి మనసు ఉంటే చాలు అనేది నా ఉద్దేశం అండి. ఈ విధంగా అయితే మేమందరం కూడా రావడం జరిగింది ఇక్కడికి. ఇక ప్రతి వారం అయితే ఇక్కడ కొంతమందికి అయితే ఇస్తాము. ఓకేనండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ చాలా చాలా యూజ్ అవుతుందండి. ఇంకొంతమందిని ఆదరించే అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారు. అలాగే పరోక్షంగా కూడా మా ఆశ్రమానికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.